ముందుగా గద్దరన్నకి హృదయపూర్వకంగా నివాళి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన యాదగిరన్నకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే నన్ను గుర్తు పెట్టుకొని 10 రోజుల కిందనే నాకు ఇన్విటేషన్ పంపించిండు. అందుకనే నేను వచ్చినన్నా ఇంత ప్రేమగా నన్ను ఆహ్వానించిండు గద్దరన్న కార్యక్రమానికి. వేదిక వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ సమావేశంలో ఉన్నటువంటి మన గద్దరన్న అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, నేనైతే గద్దరన్నకు ఘనంగా ఇచ్చే నివాళి ఏదన్నా ఉంది అని అంటే ఆ ఆశయాలను మనం కొనసాగించటమే అని నేనైతే భావిస్తా ఉన్నాను. గద్దరన్న గురించి నాకు అర్థమైంది 2 మాటల్లో నేను చెప్పాలనుకునేదైతే, ఈ భూప్రపంచం మీద సమస్త మానవాళికి ఏవేవైతే సంబంధాలు ఉంటాయో, ప్రకృతి సంబంధాలు, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, కుల సంబంధాలు, అన్ని సంబంధాలను తన పాటలో మనకు వినిపించినటువంటి గొప్ప ఆయన. నేను ఏ పదవనాలో నాకు తెలియక నేనైతే విశ్వమానవుడు అని అయితే మాత్రం నేను పెట్టుకున్న పేరు అది. నేనైతే ముందుకు ఎప్పుడైనా నేను మా భర్త శ్రీనివాస్ నేనైతే ఎప్పుడు ఆయనని విశ్వమానవుడు అని నేను అనుకుంటాను ఖచ్చితంగా. చాలా మంది నోటి నుంచి కూడా నేను ఇది విన్నాను. నేను ఆయనతో పరిచయం ఏర్పడక ముందు నుంచి కూడా మా హృదయాల్లో ఉన్న మాట ఇది. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా నేను పెరుడు పోసుకున్నటువంటి సందర్భం నుంచి మమ్మల్ని అంటిపెట్టుకొని కాపాడుకున్నాడు. ఆయన కడుపున పుట్టిన కొడుకులు బిడ్డతో సమానంగా మమ్మల్ని కూడా చూసిండు. యూనివర్సిటీ గడ్డ మీద మమ్మల్ని అందరినీ, ఒక దరవెల్లన్న కావచ్చు, ఒక కోట సీనన్న కావచ్చు, దుర్గం భాస్కర్ కావచ్చు, మండల భాస్కర్ కావచ్చు, బాలలక్ష్మి కావచ్చు, ఇక్కడున్న మా అంజమ్మ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా యూనివర్సిటీ బిడ్డలంటే కడుపుల గుండెల్లో పెట్టుకొని చూసిండు. పెద్ద నాయన అని పిలుచుకునేది మేము. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము తెలంగాణ బిల్లు పెట్టాలని చెప్పేసి ఢిల్లీకి పోతుంటే అన్న భుజం మీద ఉండే ఆ ఎర్ర తువాల నా భుజం మీద వేసి, మనం పేద బిడ్డలం కదా, పైసలు ఉన్నాయి కదా, ఇక ఇది జోల కట్టుకొని ఆడుకోరు బిడ్డ తెలంగాణ వచ్చేదాకా అని చెప్పేసి అది ఇచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నా మెడల్ వేసిస్తే నిజంగా అది పట్టుకొని ఆ భోగి చివరి నుంచి ఈ భోగి చివరి వరకు తిరిగినామన్నా మేము. మాకు సరిపోయిన ఆన్లైన్కి రైలు వచ్చినాయి. ఏంటి మీరు ఎందుకు ఇట్లా తీసుకుంటారు అని అంటే, మేము గద్దరన్న పేరు కూడా చెప్పినాము, తెలంగాణ బిడ్డలమని చెప్పినాము, ఉద్యమకారులము, మాకు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాము, పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని చెప్పేసి మా ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయడానికి మేము వెళ్తున్నామని చెప్పేసి ఆ సందర్భంగా. మరి ఇది ఎందుకు ఇట్లా అని అంటే, మేమందరం కూడా మధ్యతరగతి ఇంకా కింది, ఇంకా బిలో అంటే యావరేజ్ కంటే కూడా ఇంకా బిలో ఫ్యామిలీస్ కి చెందినటువంటి వాళ్ళమని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు, మీకెందుకు మరి ఈ పోరాటాలను అడిగినప్పుడు కూడా మాలోనే ఉంటది ఆ చైతన్యం, మాలోనే ఉంటది ఆ స్ఫూర్తి. అన్ని కడుపు నిండడానికి ఏ స్వయం ఉండకపోవచ్చు, కానీ కడుపు ఎండిన వానికి, అణిచివేతను ఎదుర్కొన్న వాడికే చైతన్యం ఉంటది, స్ఫూర్తి ఉంటది. ఆ చైతన్యము, ఆ స్ఫూర్తితోటే మా గద్దరన్న కప్పిన ఈ తువాలతోటి మేము వస్తున్నామంటే అలా చాలా మంది గుర్తుపట్టారు గద్దరన్నని. అట్లా మేము ఏసీ బోగులకు కూడా మమ్మల్ని రానియకపోతే మేము ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారులము అని ఇట్లా మా పేరు చెప్పగానే, అవునా మీరు ఉస్మానియా యూనివర్సిటీ మేము కూడా చూస్తున్నాం టీవీలో అని చెప్పేసి ఎంతో అభిమానంగా వాళ్ళు దగ్గర తీసుకున్నటువంటి సందర్భం. మేము అడుక్కుంటున్నామని అనుకోలే, వాళ్ళ అభిమానాన్ని తీసుకుంటున్నాం అనుకున్నాం మేము. అట్లా మేము అంటే గద్దరన్నతో మాకు చాలా అనుబంధాలు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో మా మీద ఎప్పుడు లాఠీ విరిగినా, ఇందాక అన్న చెప్పినట్టుగా మేము ఎప్పుడు జైల్లో పడ్డా, మేము ఎప్పుడు దాన్ని పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని అరెస్ట్ చేసి పెట్టినా కూడా ఊరికొచ్చేది. అట్లా మాకు అటెంట్లు వీకేసినా, మా మీద లాఠీ చార్జ్ జరిగినా, ఏది జరిగినా కూడా గద్దరన్న ఊరికొచ్చేది, ఫోన్లు వేసేది, ఏం రా మా పొరాలను పోలీస్ స్టేషన్ ఏంటి పెట్టిర్రా అని చెప్పేసి. అంటే ఆయన స్వరంలోనే ఆ ధిక్కారం ఉంటది, ఎవరినైనా కూడా ఏం సంగతి రా ఇది అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి తత్వం ఆయనది. అట్లాంటి ఒక మహానుభావుడిని మనం భౌతికంగా కోల్పోయినాం కావచ్చు, కానీ మన ఆత్మలో ఆత్మగా ఎప్పుడు ఉంటాడు. ఆయన పాటకు ఎప్పుడు కూడా అంతం లేదు. ఆయన పాట, ఆయన మాటే ఇంకా 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 రాబోయే తరాలందరికీ కూడా ఖచ్చితంగా అందుతుంది. ఆ అందాలనేటువంటి తపనతోటి మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నామన్నా. నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గద్దరన్న పేరు మీద అవార్డుని నెలకొల్పడం కావచ్చు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క అవార్డుని మనం ఇవ్వాలి అని చెప్పేసి ప్రతిపాదన పెట్టి చేసినటువంటి ప్రపోజల్ ని కూడా మేమందరం చాలా సంతోషంగా స్వీకరించినాం, హర్షించినాం, మేమందరం ఆనందపడ్డాం. ఎందుకంటే ఆ పోరాటానికి, ఆ విశ్వమానవుడికి ఇచ్చేటువంటి ఘన నివాళిగా మేము భావించినాము. సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు ఏకతాటి మీద నడవాలంటే మనల్ని కలిపేది మాట, పాటే. ఆ మాటని, పాటని గలమెత్తి ముందుకు నడిపించినటువంటి ఆ గద్దరన్న వారసులుగా మనం అందరం ముందుకు నడుద్దామని ఈ యొక్క అంశాన్ని మనం తరతరాలకు అందజేయాలనేటువంటి ఆకాంక్ష మాలోను కూడా ఉందన్న. ఇందాక మాస్టర్ జీ
అన్న మాట్లాడుతూ ఈ చరిత్ర మా భవిష్యత్ తరాలకు అందించడం కోసం నేను ఇవాళ మాట్లాడుతున్నా అన్నాడు. పక్కనే ఉన్న అశోక్ అన్న నేను అడిగిన, అన్న రాసిందా అని అడిగిన, అడిగితే రాష్ట్రంలో చెల్లా అని అన్నాడు. నేనేమంటున్నాంటన్నా, సరే మనమందరం ఇప్పుడు ఇట్లా ఈ పిడికిలు బిగించి 5 ఏళ్ళు కలిపి ముద్ద పెట్టుకున్నట్టే 5 ఏళ్ళ పిడికిలు బిగించి ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉద్యమించిన వాళ్ళమన్నా ఇట్లా 5 ఏళ్లలాగా మనం కలిసి కట్టుకుంటే ఈ చరిత్రని, ఆ గద్దరన్నని భవిష్యత్తు తరాలకి అందించడంలో మనకు పెద్ద సమస్యని కాదు. మీరు లిఖించండి అన్న ఆ చరిత్రని. మన వంతు కర్తవ్యంగా మనం కూడా ఆ చరిత్రని భవిష్యత్ తరాలకు అందించే దిశగా తీసుకెళ్దామని చెప్పేసి నేను ఆ గద్దరన్న వారసురాల్ని, ఆ గద్దరన్నకి ఒక బిడ్డ లాంటి దాన్ని, అంటే నేను వచ్చింది కూడా ఉద్యమ బిడ్డగానే. ఎక్కడో మారుమూల ప్రాంతంలో మరిముస్తాల గ్రామం, చేర్యాల మండలం, పాత వరంగల్ జిల్లా, ఇప్పుడు కొమరవెల్లి మండలం, సిద్దిపేట జిల్లా. అక్కడ పేద గౌడన్న ఒక రంగు ఐనయ్య సువర్ణల కడుపున పుట్టి ఇవాళ ఒక బీసీ కమిషన్ మెంబర్ గా ఈ స్థాయికి నేను వచ్చినానంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేందుకు వచ్చిన, ఉద్యోగం కోసం వచ్చిన 5 అక్కజెల్లెళ్ళ మేము, మా చిన్న చెల్లె కూడా ఇన్ని ఉన్నది. ఇక్కడ పక్కన ఎల్బీ స్టేడియంల ప్లేయర్, తను హ్యాండ్బాల్ ప్లేయర్. ఈ కార్యక్రమానికి రాచెల్ల అంటే వచ్చింది. నేను 5 ఆడపిల్లలను నేను ఇంటికి పెద్దగా అన్నా, నాకు అన్నదమ్ములు తోడవుతున్నారు కానీ మీరు అంత అన్నదమ్ములే, అంత గొప్ప అన్నదమ్ములు నాకు ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చింది. ఆ ఉద్యమంలో ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, ఆ ప్రేమ, ఆప్యాయత, ఉస్మానియా గడ్డ మీద నేను ఒక ఉద్యోగం కోసము చదువుకునే తమ్ముకు వచ్చిన దాన్ని ఉద్యమ రూపంగా ఒక ఉద్యమకారునిగా మారినానంటే ఆ వెనుక ఉన్నటువంటి ఈ సాహిత్యం కావచ్చు, వీళ్ళ పాటలు కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి పోరాట స్ఫూర్తి కావచ్చు, అవన్నీ పుచ్చుకున్న బిడ్డలుగానే తెలంగాణ సాధనోద్యమంలో మేము క్రియాశీలక పాత్ర పోషించినాం. ఇలా ఆ పాత్ర పోషించడం వల్లనే ఇవాళ ఈ వేదిక మీద నేను ఒక బీసీ కమిషన్ సభ్యురాలుగా నిలబడి మాట్లాడుతున్నాను. ఆ సందర్భంలో ఉద్యమంలో చూసిన రేవంత్ అన్న నన్ను తీసుకొని రాజకీయంగా నిలబెట్టుకొని ఇవాళ ఇంత దూరం తీసుకొచ్చి నన్ను ఒక బీసీ కమిషన్ మెంబర్ని చేసిండు. అంటే ఆ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ బిడ్డగా ఉన్న కాబట్టి గద్దరన్న ఉద్యమం, గద్దరన్న విప్లవం, గద్దరన్న ఒక విప్లవానికి కాదు, ఒక సామాజిక ఉద్యమానికి. ఇలా బుద్ధుడు, ఇవాళ పూలే, అంబేద్కర్, అక్కడ జీసస్, ఎంతో మంది మహనీయులు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా పాట రూపంలో మనకు అందించినటువంటి గొప్ప మహానుభావుడు గద్దరన్న. ఆ ఉద్యమకారుడికి, ఆ విశ్వ మానవుడికి ఘననివాళి అర్పిస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మనం ముందుకెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం నిజంగా అడిగిరన్న, ప్రతి సంవత్సరము ఒక రోజు ముందే చేయన్నా, మనం అందరం కన్నుల పండుగగా అన్న జయంతి ఉత్సవాలు చేసుకున్నాం. ఎందుకంటే సేమ్ డే మనకు ప్రభుత్వం నిర్వహిస్తా ఉన్నది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమంలో అందరం ఉంటే బాగుంటది. ఇప్పటిదాకా మేము కూడా అక్కడనే ఉన్నాము. మళ్ళీ కార్యక్రమం అయిపోద్దామని ఇక్కడికి వచ్చినాం, మళ్ళీ ఆడికి పోతామన్నా. ఆడ ఒకసారి మన గద్దరన్న ఫౌండేషన్ వాళ్ళు చేస్తే అక్కడ 2 మాటలు మాట్లాడి ఇక్కడికి వచ్చినా. ఇప్పుడు అన్న రేవంత్ అన్న వస్తున్నాడు, ఆ మీటింగ్ లో మేము పోయి అక్కడ ఉంటాము, అక్కడ కూడా పాల్గొనాలన్నా. ఎందుకంటే అధికారికంగా చేసుకోవడం అనేది గర్వకారణంగా భావిస్తాం మేము ఉద్యమ బిడ్డలుగా. సో ఆ దిశగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ, మీరు తీసుకున్న ప్రతి కార్యక్రమంలో మీ చెల్లెళ్ళుగా మీ తోడ ఉంటామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలన్నా. మరొకసారి జోహార్ గద్దరన్నకి, జోహార్ గద్దరన్నకి. గద్దరన్న వారసత్వాన్ని కొనసాగిద్దామని తెలియజేస్తూ జై భీమ్.